నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. వాడు భార్యా విధేయుడైపోయాడు, నన్ను తాకడానికి వీల్లేదు. వాడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. అమ్మా అమ్మా వద్దమ్మా, నీళ్లు తోడకమ్మా. అత్తయ్య గారు, ఆయన చెప్పేది వినండి. అమ్మా సకు నింపుతుంది. అమ్మా చూస్తున్నావా యమునా, సత్యసంధుడు వినయంగా మాట్లాడుతున్నాడు. అమ్మా భలే భలే సఖు, నిన్నెవరు ఇరికించారనుకున్నావు? ఈ దాము మావయ్య ఇరికించాడు. కన్నుల పండుగగా ఉంది. అత్తా కోడలు గొడవ పడుతున్నారు, తల్లి కొడుకులు గొడవ పడుతున్నారు. భలే భలే. అమ్మయ్య, ఈ వాటికి ఈ వడ్డన చాలు. నేను ఏమీ ఎరగనట్టు వెళ్ళి గల్లాబిడ్డ దగ్గర కూర్చుంటాను. ఏం చేస్తున్నారు? మీకు కొత్తగా పెళ్ళయింది అనుకుంటున్నారా? చెట్టపట్టాలు వేసుకుని నాట్యం చేయడానికి మనం పడుచు జంట. బయట అంతమంది చూస్తుంటే అలా చేయి పట్టుకుని లాక్కొచ్చేసారేంటి? ఊరుకున్నా, లేదంటే ఎత్తుకొచ్చేవాడిని. ఊరుకోండి. వత్సలా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత వద్దని చెప్పినా కూడా సఖువుకి సాయం చేయడానికి దిగు పరిగెత్తుకుని వెళ్తాడు. మనోరమ అదుపులోంచి దిగంబర్రావు మెల్లగా జారిపోతున్నాడు. ఇది మనం ఆనందించాల్సిన విషయం. వత్స, బెల్లముక్క తీసుకురా, నోటిని తీపి చేసుకోవాలి. మరీ అంత తొందర అయితే ఎలా? ఆ మహమ్మారి అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించదు. ఇల్లలగ్గానే పండగ కాదు. ఇది ఆరంభం. వత్స, దిగ్గు సఖు కోసం నీళ్లు తోడాడు. దిగ్గు ఆవిడ పట్టు నుంచి జారిపోతే ఇంట్లో మన స్థానం సుస్థిరమైనట్టే. ఆవిడ పని చేస్తుంటే నాకు మహదానందంగా ఉంది. స్వయంగా పని నెత్తిరేసుకుంది. అదిరిపోయింది. అమ్మా అమ్మా ఆగమ్మా, నేను నింపుతానమ్మా నీళ్లు. అమ్మా వద్దు, నేను నింపుతాను. నేను చెప్పేది నిజమమ్మా. సకు పడబోతే పట్టుకున్నాను. అదెందుకు కింద పడుతుంది? అసలు నేల మీద ఏముందని? అది జారిపడే విధంగా ఏదన్నా ఉందా? నువ్వే చూడు, నేల పొడిగా ఉంది. రాళ్ళు రప్పలు ఉన్నాయి. బురద, బంకమట్టి, చెత్త చెదారం, తుమ్మబళ్ళున్నాయా? చెప్పరా? అది పడుతున్నట్టు నాటకం వాడింది. నువ్వు మాంతం వచ్చి పట్టుకున్నావు. దాని కళ నెరవేరింది. నీ దృష్టిని తన వైపు మళ్లించుకోవటానికి అది ఆడిన నాటకం ఇది. నువ్వు భయంకరమైన అబద్ధాల పొట్ట విసకు. చూడరా, జారిపడే విధంగా ఇక్కడ ఏమైనా ఉందా? వాడిప్పుడేదో మత్తులో ఉన్నాడు యమునా. బొర్రకెక్కదు. వాడి కళ్లకు పొర్లు కమ్మేశాయి. ఇందాకటి వరకు అది బుద్ధిగా నీళ్లు తోడి తొట్టి నింపే ప్రయత్నం చేసింది. కానీ దూరం నుంచి దిగు రావడం చూడగానే క్షణంలో ఒక కొత్త నాటకానికి తెర తీసింది. కానీ పట్టలేననుకుంటోంది. పడితే పడనీని వదిలేయాల్సింది నువ్వు. అది ఇప్పుడు అమ్మ విధించిన శిక్ష అనుభవిస్తోంది. అది గనక పడుంటే భగవంతుడు, అదే బాబా గారు తనకు వేసిన శిక్షగా భావించేవాళ్ళం. అమ్మా ఊరుకోమ్మా, దయచేసి నీళ్లు తోడటం ఆపు. ఇసుకు తుట్టి నింపుతుంది. అమ్మా వద్దమ్మా. ఏవండి? అమ్మా వద్దమ్మా. దిగు, నన్ను నేను వదులు. నిన్ను నీళ్లు తోడనివ్వను. దిగు, నువ్వు అమ్మా, వెళ్ళి వద్దమ్మా, ఇక్కడి నుంచి. నువ్వు బిందె కింద పెట్టు. దిగు. అమ్మా నన్ను నింపనివ్వమ్మా. అమ్మా పొరపాటైంది, నేను తప్పు చేశాను. అమ్మా నేను సకుని నీళ్లు తోడదని చెప్పలేదమ్మా. దయచేసి శాంతించమ్మా. సకుని నింపనివ్వు. శిక్ష పూర్తి చేయనివ్వమ్మా. కానీ నువ్వు నీళ్లు నింపడానికి లేదు. యమునా, వీడికి చెప్పు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దని. అవతలకు వెళ్ళమని చెప్పు. లేదంటే ఈ బిందెతో వీడి తల పగలగొడతాను. అయ్యో అత్తయ్య గారు, నీ ఇష్ట ప్రకారమే చెయ్యమ్మా. నాకు జన్మనిచ్చింది నువ్వు. నీకు చంపే హక్కు ఉంది. నన్ను చంపేయి. నువ్వేం చేసినా నాకు సమ్మతమే. నేను మాత్రం నీ కాళ్ళు వదలను. అమ్మా నువ్వు నీళ్లు తోడకూడదు. నేను నీ కాళ్ళు వదలనమ్మా. నువ్వు నా కొడుకువి. ఇంతగా దిగజారిపోయేవేంట్రా? స్వాభిమానం లేదా నీకు? నువ్విలా నా కాళ్ళు పట్టుకుంటుంటే నాకు చాలా బాధగా ఉందిరా. నేనింత కఠినంగా ఉన్నది నీ శ్రేయస్సు కోసమే. నేను విసిగిపోయాను. నువ్వు మారతావన్న నమ్మకం పోయింది. ఇక నువ్వు ఏం చెప్పినా నేను వినను. ప్రతిరోజు ఇదే తంతు. ఇది తప్పు చేస్తుంది. ఇక నువ్వు